ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లో పనిచేస్తున్న ఉద్యోగ సోదరి సోదరులకు అందరూ కూడా నమస్కారం. ఈరోజు జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. మన తోటి కార్మికుడు మిత్రుడు ఎం సదానందం EM1 సెక్షన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీ ఈరోజు స్టీమ్ వాల్ ఓపెన్ చేస్తూ ఉండగా స్టీమ్ పైప్ లైన్ అటువంటిది బ్లాస్ట్ అయిపోయి ఎగిరి పడి ఆ రకంగా తలకు తీవ్రమైన గాయాలు తగిలి హాస్పిటల్లో చనిపోయాడని చెప్పేసి ఇప్పుడే నాకు తెలిసింది. చాలా బాధపడతా ఉన్నాను. చాలా దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు యాజమాన్యం తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. గతంలో కూడా ఒకటి రెండు సంఘటనలు మన కంపెనీలో జరిగి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. ఆస్తి నష్టం జరిగితే జరగని కానీ ప్రాణాలు పోతే తీసుకురాని పరిస్థితి ఉంది. ఆ కుటుంబాలు వీధిన పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సదానందం యొక్క మృతి అనేటువంటిది తీవ్రంగా మనం అందరం కూడా కలిసివేస్తున్నటువంటి ఘటన. దీనికి సంబంధించి యాజమాన్యం మరి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. గతంలో ఇచ్చిన మాదిరిగానే ₹1 కోటి తక్షణమే ఆ కుటుంబానికి ఆర్థిక ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆ కుటుంబంలో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. ఆ రకంగా పూర్తి స్థాయిలో రక్షణ సౌకర్యాలు, కుటుంబాన్ని ఆదుకునేటువంటి సౌకర్యాలు మేనేజ్మెంట్ ఖచ్చితంగా వెంటనే తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎవరైనా ఇట్లాంటి ఘటనలు జరగాలని చెప్పేసి ఎవరు కోరుకోరు. జరుగుతున్న ఘటనలకు 1, 2, 3 వరుసగా అయినాయి కాబట్టి ఈ కాలంలో వీటి మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే ఎందుకంటే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ కావచ్చు, సంబంధిత సేఫ్టీ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అందరూ కూడా చర్చించుకొని మాట్లాడుకొని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మా CITU యూనియన్ తరఫున నేను ఈ కంపెనీలో యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి CITU యూనియన్ తరఫున ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లూరి మల్లేశం, అలాగే జనరల్ సెక్రటరీ రమేష్, గణేష్, సత్యనారాయణ గారు, మిగిలిన మిత్రులందరూ కూడా వెళ్ళి అక్కడ పరామర్శించి చూడటం కూడా జరిగింది. ఏదేమైనా CITU యూనియన్ తరఫున మేనేజ్మెంట్కు మేము విజ్ఞప్తి చేసేది ఒకటి, భవిష్యత్తులో ఇట్లా ఘటనలు జరగకుండా తగిన రక్షణ సౌకర్యాలు, రక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనకు విచారణ జరిపి ఎవరి లోపం ఎక్కడ జరిగిందో దాని బాధ్యులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.